అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కి స్వాగతం. మా కాలజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైదరాబాద్ హైతనగర్లో ఉంది. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం క్లాస్ 10th సోషల్లో మ్యాప్ పాయింటింగ్ ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనేది మనం నేర్చుకుందాం. ఈరోజు అసలు మ్యాప్ పాయింటింగ్ ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఇప్పటి నుంచి సోషల్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అనమాట. సో ఈ మ్యాప్ పాయింటింగ్స్ కనుక మనం ఇప్పటి నుంచే కనుక నేర్చుకున్నట్లయితే మనకి ఫర్దర్గా ఇప్పుడు మనకి 10th క్లాస్లో ఎగ్జామ్స్లో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం సోషల్ ఈజీ కాబట్టి ఇప్పటి నుంచే నేర్చుకున్నాం అనుకోండి, వీక్ సబ్జెక్ట్స్ వేరే సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మనకి ఇంకొంచెం ఎక్కువ టైం అనేది దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా యొక్క మ్యాప్ పాయింటింగ్ అనేది చూద్దాము. సో ఇవి వచ్చేసి మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా యొక్క స్టేట్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఈ టాప్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ టాప్లో ఇక్కడ ఏముంటుంది, మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం మ్యాప్ పాయింటింగ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకుందాం. సో ఇక్కడ ఒక ట్రిక్ ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, సో ఇంకో ఏ అనేది దీని పక్కనే ఉంటుంది. సో అది వచ్చేసి మనకి అస్సాం అనమాట. సో ఏ అండ్ ఏ అంటే గుర్తుపెట్టుకోవడానికి కోసం 2 A's అనేవి మనకి పక్కన ఉంటాయి కాబట్టి ఈ పైది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, ఇది వచ్చేసి మనకి అస్సాం అనమాట. సో ఇప్పుడు మనకి ఈ అస్సాం పక్కన ఏముంటుంది, మనకి అస్సాం పక్కన మనకి ఇక్కడ నాగాల్యాండ్. గుర్తుపెట్టుకోవడానికి కోసం ఒక నాగపాము అన్నట్టు నాగాల్యాండ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నాగపాము అంటే నాగపాము దగ్గర ఏముంది, మనకి మణిపూర్ అంటే నాగాల్యాండ్ దగ్గర మనకి మణి ఉంది అంటే దాన్ని మనం మణిపూర్ అని మార్చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చూసాము, అస్సాం పక్కనే నాగాల్యాండ్ అంటే అక్కడ నాగపాము ఉంది. నాగపాము దగ్గర ఏముంది, మణి అంటే మణిపూర్, దీన్ని మనం మణిపూర్ అని గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ఈ మణిని తీసుకోవడానికి ఎవరు వచ్చాడు, రామ్ అనే అబ్బాయి త్రిపురతో వచ్చాడనమాట. సో రామ్ అంటే ఏంటిది, ఇక్కడ మిజోరాం. సో ఎవరితో వచ్చాడు, త్రిపురతో వచ్చాడు అంటే త్రిపుర అనే అమ్మాయితో వచ్చాడు. సో జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవడానికి కోసమే ఒక ట్రిక్ లాంటిది. మిజోరాం పక్కనే ఇది త్రిపుర అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, మనకి మేఘాలయకి వెళ్ళారు అనమాట. ఆ మనీని తీసుకొని మేఘాలయకి వెళ్ళారు అనమాట. సో వీటన్నిటిని ఒక టెక్నిక్లో ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మళ్ళీ చూద్దాము. సో ఇదిగోండి, ఇది ఫస్ట్ ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్. సో ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఇంకోటి ఏ అంటే 2 A's అనేవి మనకి దగ్గరలో ఉంటాయి. ఒకటేమో అరుణాచల్ ప్రదేశ్, ఇంకోటేమో అస్సాం అనమాట. సో అస్సాం పక్కన ఏముంది, నాగపాము ఉంది. సో దాన్ని ఏమన్నా మనం నాగాల్యాండ్ అన్నాం. ఈ నాగపాము దగ్గర ఏముంది, మనకి మణి ఉంది. సో దాన్ని మనం ఏమన్నాము, మణిపూర్ అన్నాము. సో ఈ మణిని తీసుకోవడానికి ఎవరు వచ్చాడు, రామ్ అనే అబ్బాయి వచ్చాడు అనమాట. సో దాన్ని మనం మిజోరాం అని అన్నాము. సో ఈ రామ్ అనే అబ్బాయితో ఇంకెవరు వచ్చారు, త్రిపుర అనే అమ్మాయి వచ్చింది. సో దాన్ని మనం త్రిపుర అని మార్చేసాము. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, మేఘాలయకి వెళ్ళారనమాట. సో ఇది మనకు వచ్చేసి ఒక చిన్న ట్రిక్ అనమాట, మనకి ఈ సైట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో. సో ఇప్పుడు మిగతా పాయింట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు సిక్కిం ఉంది. సిక్కిం అనేది ఇక్కడ చూడండి. సో ఇక్కడ సిక్కిం చూసుకున్నట్లయితే మనకి ఒక థమ్స్ అప్ సింబల్ లాగా అంటే ఒక థమ్స్ అప్ అన్నట్టుగా మనకు ఒక సింబల్ లాగా ఉంటుంది. సో దాన్ని మనం సిక్కిం అంటాము. నెక్స్ట్ జార్ఖండ్. ఈ జార్ఖండ్ అనేది మనకి ఇవ్వండి ఇక్కడ ఉంటుంది. సో జార్ఖండ్ పైన వచ్చేసి మనకి దాన్ని మనం ఏమంటాము, బీహార్ అంటాం. జార్ఖండ్ పైన ఉన్నదాన్ని మనం బీహార్ అంటాము. జార్ఖండ్ కింద ఉన్నదాన్ని మనం ఒడిస్సా అంటాము. ఈ ఒడిస్సా పైన మనకి వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఇదిగోండి ఇక్కడ ఈ సన్నగా ఉంది చూడండి గీత, ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ దాకా ఇది మొత్తం మనకి వెస్ట్ బెంగాల్ కిందకే వస్తుంది అనమాట. సో ఈ విధంగా కనుక మనం ఇప్పటి నుంచే మ్యాప్ పాయింటింగ్ కనుక నేర్చుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ టైం కల్లా చాలా ఈజీగా అవుతుంది. సో ఆ టైంలో మనం వేరే సబ్జెక్ట్ అంటే మనకి రాని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయడానికి మనకి ఇంకొంచెం టైం అనేది మిగులుతుంది. దానివల్ల మన స్కోరింగ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మీకు కనుక మా కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.